గడా శ్రావణ్. మామూలుగా మనం చిన్నప్పుడు ఒక పదం వినేవాళ్ళం. అదేంటయ్యా అంటే లాయర్ కోర్టు తిప్పాడంటే కేసు క్లోజ్ అయిందే, అవతలోడికి అమ్ముడు పోయాడే అనేటట్టు వినేవాళ్ళం. అందులో మన అరకోటి గడా శ్రావణ్ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి స్కాములు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో అవినీతిని తారాస్థాయికి తీసుకెళ్ళారు. నకిలీ మద్యం, నకిలీ బ్రాండ్స్ పైన ఆయనే మాట్లాడారు. తర్వాత ఇసుక మీద, ల్యాండ్ మీద, ఇట్లా అనేకమైనటువంటి అవినీతి, ప్రభుత్వ పథకాల అవినీతి పైన మన గడా శ్రావణ్ అందరికంటే ముందు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోశాడు. ఒక్కసారిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేమెంట్కి ఆకర్షితమయ్యాడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పదవిస్తానని చెప్పాడు, దేనికి ఆకర్షితులయ్యాడో నాకు తెలియదు. కానీ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించేసి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాష్ట్రంలో అభివృద్ధి చూడలేదని, ఫస్ట్ టైం అభివృద్ధి అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు రుచి చూపించాడని, అలాంటి వ్యక్తిని ఏదో ప్రజలు మోసం చేశారు, ఆయన ఒక అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత, ఆయనకు అవినీతి అంటే ఏంటో తెలియదు, 16 నెలలు రాష్ట్రం స్వతంత్రం కోసం పోరాటం చేస్తే జైల్లో పెట్టారు, ఆయన ఒక అభినవ ఆంధ్రప్రదేశ్ గాంధీ అంటున్నాడు మన గడా శ్రావణ్. ఒకసారి మన అరకోటు శ్రావణ్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసి మనం అతను మాట్లాడిన వీడియో మీద మనం కౌంటర్ ఇద్దాం. మీరందరూ కూడా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని, లేకపోతే మిగతా గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పటిదాకా నా జర్నీ ఎక్కడా కూడా షార్ట్ సబ్స్క్రైబర్స్ని, అంటే షార్ట్ వీడియోస్ వేసి సబ్స్క్రైబర్స్ని నేను తెచ్చుకోలేదు, నాకు ఇష్టం లేదు దాని మీద. కాబట్టి కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియో ఇచ్చాడు అని అంటే ఓకే, సబ్జెక్ట్ ఉంది, డెప్త్ ఉంది తన దగ్గర అనుకునే దానికోసం మాత్రం నేను ట్రై చేశాను. అలాగే నాలో ఏదైనా లోటుపాట్లు ఉన్నా, నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, అట్లాగే అంటే ఇంకా వీటిని మీరు సరిదిద్దుకోండి అనేటువంటి ఏమన్నా ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి, నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గడా శ్రావణ్, అరకోటు గడా శ్రావణ్ ఏం మాట్లాడుతున్నాను, ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ మాత్రమే బాబు, మిగతా ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనం గాలి కోసం డోర్లు తెలిసినప్పుడు దుమ్ము కూడా లోపలికి వస్తుంది, ఆ దుమ్ము గురించి నేను పట్టించుకోను. కానీ మా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా కానీ ఇన్కేస్ నేను మాట్లాడిన దాంట్లో ఇంకా ఇది చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనేది సజెషన్ చేస్తే మీ వాల్యూ సజెషన్స్ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. సరే, ఓకే, వీడియో ఇక లెందీ అవుతుంది. ఒకసారి మన అరకోటి గడా శ్రావణ్ మాట్లాడుతున్నాం, దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. పాత గవర్నమెంట్లో పాపం పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏ కాడికి బడులను బాగు చేద్దామా, కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు తీసుకొద్దామా, హెల్త్ను బాగు చేద్దామా, కరోనాలో మన వ్యవస్థ కోల్పోయింది, దాన్ని ఏదో ఒక రకంగా చూద్దామని ఆలోచించాడు తప్ప, ఇదిగో ఈ విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొన్ని సంస్థలకి, మన అనుచరులమైన సంస్థలకి భూమి ఇచ్చేద్దాము, 1000 కోట్ల భూమి ఇచ్చేద్దాము, మనం దోచేసుకుందామనే పాపం ఆలోచన లేదు ఆయనకి ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఎస్సీలకి ఇద్దామా, ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా. నాకు తెలిసి 3 లక్షల మంది, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, ఆ 30 లక్షల మంది మరి నిజంగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ సందర్భంలో నిరుపేదలకి భూమి ఇవ్వటం, అంటే గవర్నమెంట్ భూమిని తీసుకొచ్చి నిరుపేదలకు ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారో, ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియదు. ఎందుకంటే అయ్యా వీడికి ఇప్పుడు ఫుల్ పేమెంట్ పడింది, అందుకని కోర్టు తిప్పేశాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గతంలో నువ్వు మాట్లాడిన వీడియోలు చాలా చూపించమంటావు గడా శ్రావణ్, తలకాయ జిప్పు తీసుకొని లోపల పెట్టుకొని జిప్పు వేసుకుంటావు, అర్థమైందా? సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి, కనీసం బుద్ధి, జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, సెంటు స్థలం ఇచ్చాడు ఆయన. గత ప్రభుత్వాలలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సెంటు స్థలాలు ఇవ్వాలన్న దిక్కుమాలిన ఆలోచన ఎవరికి రాలా, అర్థమైందా? ఆయన 30 లక్షల పట్టాలు ఇచ్చాడు, 30 లక్షల ఇల్లు కట్టించాడు. ఇవన్నీ సొల్లు మాటలు చెప్పకండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలను పెట్టాడు కదా, ఆ కాలనీలు ఎన్ని కార్యరూపం దాల్చాయి? 5 ఏళ్లలో మీరు పీకలేకపోయారు, 5 ఏళ్లలో ఆ కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు చేయలేకపోయారు. ఎందుకంటే ఈ వైసీపీ నాయకుల జేబులు నింపటానికి
వైసీపీ ఎమ్మెల్యేల జేబులు నింపడానికి వాటిని ఉపయోగించుకున్నారు తప్పనిచ్చి అది ప్రజలకు కానీ ఎవరికి కానీ ఉపయోగపడలేదు. అందుకే ప్రజలు అర్థం చేసుకోవటం కాదు, ప్రజలకు అర్థమైంది కాబట్టే ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్టు కొట్టే సమాధానం చెప్పారు. గత ప్రభుత్వాలలో కూడా ప్రభుత్వ భూములను ఇచ్చారు, అవసరమైతే కొన్ని చోట్ల ప్రైవేటు భూముల్ని కొనుగోలు చేసి పేదవాళ్ళకు భూములు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి 60% ప్రభుత్వ భూములను ఇస్తే 40% ప్రైవేట్ భూములు ఇచ్చాడు. ఎందుకయ్యానంటే ఆ భూములు 10 లక్షలు అమ్మేదాన్ని 30 లక్షలు 50 లక్షలు అని రేట్లు కట్టి వాటిని వాళ్ళ వైసీపీ నాయకుల ద్వారా కొనుగోలు చేయించి బినామీల చేత కొనుగోలు చేయించి ఒకవేళ అక్కడ వాళ్ళ భూములు లేకపోతే వేరే రైతుల భూమిని వాళ్ళు కొనుగోలు చేసి 10 లక్షలకు వాళ్ళ దగ్గర కొంటే వీళ్ళు 40 లక్షలకి కొన్నవాడి దగ్గర నుంచి తీసుకొని అట్లాగా వాళ్ళు జేబులు నింపుకొని ఒక స్కీముని పేరుతో స్కామ్ చేశారు. ఇది కూడా తెలియకుండా నువ్వు జడ్జి అయ్యావో, ఇది కూడా తెలియకుండా నువ్వు లాయర్ అని ఎట్లా మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నావు ఎవరికి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదా? జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయకపోతే 16 నెలలు జైల్లో ఎందుకు పెట్టారా? ఇట్లాంటివి అసలు మనం సరే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని చెప్పడంలో నీ కాన్సెప్ట్ మేము తప్పు చెప్పట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు తప్పు చేయలేదు. 5 ఏళ్ళ అధికారంలో డెవలప్మెంట్ గురించి ఆలోచించాడు, అభివృద్ధి గురించి ఆలోచించాడు అని చెప్తే గత 5 ఏళ్లలో మామిడి తాండ్రాలు, కోడిగుడ్లు, లేకపోతే నూడిల్స్, అప్పడాలు ఈ ఫ్యాక్టరీల గురించి ఎందుకు ఆ ప్రభుత్వం ఆలోచించింది? నువ్వు అన్నట్టే భూమి దొరికితే ఆ భూమి ఇండస్ట్రియల్కి ఇస్తే పెద్ద ఎత్తున కంపెనీలు రావాలి కదా. మనం చెప్పేటప్పుడు జడాశ్రావణం మనం ఏమని చెప్తున్నాం, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, నేను మాట్లాడిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది, గతంలో నువ్వు మాట్లాడిన వీడియోలు చూపించమంటావు ఒకసారి అంటే అప్పుడు ఏం పెట్టుకున్నావు, నోట్లు ఎవరితో పెట్టుకున్నావు? నువ్వు ఒక జడ్జిగా ఉండి ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావా? నువ్వు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని చెప్పడం అంతవరకు నువ్వు కరెక్ట్ డ్యూటీ చేసావు, సరే తప్పు చేశాడంట అనేది ప్రజల్లోకి వెళ్తుంది. కానీ జగన్ డెవలప్మెంట్ కోసం పనిచేశాడని చెప్పటంతో మరి గతంలో నువ్వు మాట్లాడావు కదా, గతంలో నువ్వు విమర్శించావు కదా, గతంలో నువ్వు అనేకమైనటువంటి స్కాముల మీద నువ్వు ఆధారాలతోటి మీడియా ముందు మాట్లాడావు కదా. మరి ఇప్పుడు ఎలా మాట మార్చావు? అంటే నీ దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాంగా, లేకపోతే నువ్వు మాట్లాడింది రాంగా, లేకపోతే నీకు అవగాహన లేకుండా ఎవరైనా చెప్తే నువ్వు మాట్లాడావా? అంటే అవగాహన లేకుండా చెప్తే మాట్లాడేవాడు ఈరోజు కూడా ఎవరు చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు దాని కిందకి వెళ్తుంది కదా. మరి గతంలో ఇవి వాస్తవాలు అయితే నీకు ఆలోచన బుర్ర ఉండి మాట్లాడితే ఇప్పుడేమో నీ మైండ్ పోయిందా, బుర్ర చిప్పు దొబ్బిందా ఏమన్నా? పేమెంట్ ఇచ్చాడు కదా అని చెప్పేసి మామూలుగా కొంతమంది మూతులు నాగుతారు. వీడైతే సంకా చెప్పులు బూట్లు కూడా నాకే పరిస్థితిలో ఉన్నాడు దౌర్భాగ్యుడు. కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే దాంట్లో ఎంత వాస్తవం ఉందని తెలియదా? గత 5 ఏళ్ళలో అసలు ఆంధ్రప్రదేశ్లో కుంభకోణాలు జరగలేదా? భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే, జగన్ ప్రభుత్వంలోనే. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనంట పిచ్చోడంట, ఆయన పిచ్చోడే నువ్వు పిచ్చోడు, మీరందరూ కలిసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఎవరు పిచ్చోళ్ళ లేరు. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయట్లేదని అంటే ఇక గతంలో చెప్పాను కదా, చింతామణి లేకపోతే సాని కొంపల్లో ఉండేవాళ్ళు వ్యభిచారం చేయట్లేదంటే కూడా ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు అవినీతి చేయలేదని కూడా అంతే నిజం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అది అరకోటి జడాశ్రావణం. నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఈ సొల్లు మాటలు మాట్లాడి ఇలాంటి కామెడీ, అసలు నువ్వు పిచ్చ కామెడీ చేస్తున్నావు తెలుసా? జగన్మోహన్ రెడ్డి కామెడీతో అల్లాడిపోతుంటే నువ్వు కొత్త కామెడీస్ని క్రియేట్ చేస్తున్నావు. అసలు నీ దగ్గర ఎవిడెన్సే లేదు, ఏది పెడితే అది మాట్లాడతావు, ఎట్లా పెడితే అట్లా మాట్లాడతావు. పేమెంట్ పెంచిస్తే రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి అభినవ గాంధీ, ఆంధ్రప్రదేశ్లో చలామనేటువంటి కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయాలంటావు. ఎందుకంటే కరెన్సీని కనిపెట్టింది ఆయన అంటావు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు భూములు ఇవ్వట్లేదు అంటున్నావు కదా. భారతదేశ చరిత్రలోనే పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది ఎన్టీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు దాకా. జగన్మోహన్ రెడ్డి కేవలం పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవ విషయం. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పావనుకో జనాలు చెప్పులతో కొడతాను, నిన్ను గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదన్నదే అసలు అతిపెద్ద జోకు, ఈ ఇయర్లో అతిపెద్ద జోక్ ఇది. ఒక్కొక్కడు భలే కమిడియన్ తయారయ్యాడు అబ్బా. న్యూయార్క్కి ప్రతి వాడు జోక్ వేసిపోతాడు. మన రోజా మాట్లాడుతాను, నేను నగరి బీభత్సంగా అభివృద్ధి చేశాను, వస్తున్నా రోజా నీ నియోజకవర్గానికే వస్తున్నా, నేను వచ్చి కెమెరా పెట్టి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అక్కడ ప్రజలను అడిగి 2019-2024 వరకు ఆర్కే రోజా ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉండగా నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేటువంటిది అక్కడ ప్రజలను అడిగి తెలుసుకోవడానికి నేనే డైరెక్ట్గా వస్తున్నా అక్కడికి.
ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఏం చెప్తారో, నిజంగా ఆమె ఎంత డెవలప్మెంట్ చేసిందో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఆ వీడియోని మీకు టైం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నగర నియోజకవర్గంలో ఆర్కే రోజా డెవలప్మెంట్ అనేది చేయలేదు, అవినీతికి మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్గా తీసుకొచ్చింది. కాబట్టి నగర నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి నేను వెళ్తా, ప్రతి మండల ప్రజల యొక్క అసలు అభిప్రాయం ఏంటి, రోజా ఇది చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తాను. అట్లాగే జడా శ్రావణం నేను చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి కేసులు నువ్వు వాదించరా బాబు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి బొక్కలోకి వెళ్ళిపోతాడు, నీకు ధైర్యం ఉంటే. ఎందుకంటే పొన్నవోలు అయిపోయింది, పొన్నవోలు చరిత్ర అయిపోయింది. ఇప్పుడు